ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చేసి వైల్డ్ ఫ్లవర్స్ అంటారనమాట. ఈ ప్లేస్‌లో అయితే రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో, చాలా అనిపిచ్చింది కలర్‌ఫుల్‌గా. సో, ఈ ప్లేస్ వచ్చేసి మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్‌లో పారడైజ్ దగ్గర. ఇదొచ్చేసి సీజనల్‌గానే ఓపెన్ అయితదనమాట. లేట్ జూన్ అండ్ టు ఆగస్ట్ వరకి. సో, వింటర్‌లోనైతే ఇదంతా స్నోతో కప్పబడి ఉంటది. అండ్ అప్పుడైతే ఓపెన్ చేయరనమాట. సో, సేఫ్ కాదనేసి. ఆ చుట్టుపక్కలంతా లైక్ మౌంట్ రేనియర్ మీకు అదే కనిపిస్తదనమాట. మాకు ఆ రోజు కనిపియలేదు. సో, ఆ రోజే ఎందుకో మౌంట్ రేనియర్ మీద మబ్బులుంది. అదర్ పక్క సన్ ఉందనమాట. దాని సైడ్ సన్ ఉంటే మంచిగా క్లియర్ అయ్యేది ఆ మబ్బులంతా. మౌంట్ రేనియర్ బాగా కనిపిచ్చేది. సో, ఇదొచ్చేసి రిఫ్లెక్షన్ లేక్ అనమాట. ఆ లేక్‌లో ఆ మౌంట్ రేనియర్ అలా కనిపిస్తది. దాని వెనకాలే ఉంది మొత్తం మబ్బుతో. సో, అండ్ ఇదొచ్చేసి నారదముని వాటర్ ఫాల్స్, నారద ఫాల్స్. ఇక్కడోళ్ళేమో నారాయణ ఫాల్స్ అని పిలుస్తారు. సో, అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది. అండ్ ఆ పేరొచ్చేసి 90స్‌లో పెట్టారనమాట. ఇదండి. సో, మేము మొత్తానికైతే డిసప్పాయింట్ అయ్యాము. మౌంట్ రేనియర్ సరిగ్గా కనిపియలేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్.